చూస్తున్నాం. కమలం పువ్వు గుర్తును ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా నేటి నుంచి ఇంటింటి ప్రచారానికి రెడీ అవుతోంది. మునుగోడు నియోజకవర్గంలో తాజా పరిస్థితులు బీజేపీకి పూర్తి అనుకూలంగా ఉన్నాయని ఇన్ఛార్జీలు తెలిపినప్పటికీ ప్రతిపక్ష పార్టీలకు దీటుగా కమలం గుర్తును ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని బీజేపీ ప్రచారం మొదలుపెట్టింది. పోలింగ్ టైం దగ్గర పడుతున్నందున 157 గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ కమలం గుర్తుపై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే బూత్ ఇన్ఛార్జీలు ఇంటింటి ప్రచారంలో భాగంగా బ్రోచర్లను పంపిణీ చేస్తున్నారు. బీజేపీ ప్రచారానికి సంబంధించిన మరింత సమాచారాన్ని నల్గొండ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రసన్న ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తన ప్రచారంలో దూకుడు పెంచింది. ఈ రోజు అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి చౌడుపల్ మండలంలో విస్తృతంగా ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించనున్నారు. చౌడుపల్లోని పీపల్ పహాడు, అదేవిధంగా కోయిలగూడెం, దండుమైలారం ఇవన్నీ గ్రామాలతో పాటు చౌడుపల్తో కూడా ఈ రోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విస్తృతంగా పర్యటించున్నారు. దాంతోపాటు ఏదైతే ఉప ఎన్నికల కమిటీ స్టీరింగ్ కమిటీగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామితో పాటు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు వీళ్ళందరూ కూడా అన్ని మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తూ బీజేపీ ఓటేయాలని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అభ్యర్థి మాత్రం ఈరోజు చౌడుపల్లి మండలంలో ఇంటింటికి బీజేపీ అనే కార్యక్రమాన్ని చేపట్టి ఓటర్లందరూ కూడా కలుస్తున్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో ఉన్నది. అందులో భాగంగానే ప్రతి మండలానికి ఇన్ఛార్జీలతో ఏడుతో పాటు బూత్ స్థాయిలో కూడా బీజేపీ కమిటీలను నియమించి ఈ యొక్క ఎలక్షన్ ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నది. థాంక్యూ కిరణ్.